9వ ఎపిసోడు. వీలునామా చదివి తండ్రికి తిరిగి ఇచ్చేస్తూ, మంచి పని చేశారు నాన్న మీరు. ఆ విజయ్ కుమార్ని గురించి మొదటి నుంచి నాకు సందేహమే. అతడు మన పూర్ణం చూసి కాకుండా దానికి సంక్రమించబోయే ఆస్తిని చూసి పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు ఈ వీలునామా ప్రకారం ఆస్తి చెల్లెల పేరున ఉన్నా అనుభవించడానికి తప్ప దాన విక్రయాది అధికారాలు లేకుండా చేయడం, దాని సంతానానికి మాత్రమే ఆ హక్కు కలిగించడం చాలా ముందు చూపుతో చేశారు. ఈ సంగతి తెలిసి ఆ మానవుడు ఏడుస్తాడు అంటూ నవ్వాడు రాజారావు. తండ్రి రాసిన వీలునామా చూశాక అతడికి గుండెల మీద నుంచి కొండంత బరువు దించుకున్నట్టుగా ఉంది. ఇక తన చెల్లెలి జీవితానికి ఏ లోటు ఉండదనే నిశ్చింత కలిగింది అతడికి. పెళ్లికి ముందు అతడి గురించి నువ్వు చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకునే ఇలా చేశాను అన్నాడు రంగయ్య. చాలాసేపటి వరకు నలుగురు కలిసి అన్నపూర్ణ భవిష్యత్తు గురించి చర్చించుకున్నారు. ఆ రోజు పని మనిషి రాలేదు. వనజ పుట్టింటికి వెళ్ళింది. అందువల్ల సావిత్రమ్మ గొణుక్కుంటూ ఇంటి పనులన్నీ చేసుకుంటోంది. ఎవరికి తప్పినా నాకు తప్పదు కదా ఈ బాధ అంతా. ఎంత కర్మ కాకపోతే అడ్డమైన వాళ్ళు తిని పడేసిన ఎంగిలి కంచాలు కడగాల్సి వచ్చింది అంటూ అంట్ల గిన్నెల ముందు కూలపడింది. గిన్నెలు అటు ఇటు ధడేలుమని విసిరేస్తూ, ఈ పనులు ఎప్పుడు తేల్తాయో, నేను మడిగట్టుకుని వంట ఎప్పుడు చేస్తానో, మళ్ళీ నైవేద్యం సిద్ధం చేయలేదు అని ఆయన రంకెలేస్తారు అంటూ సావిత్రమ్మ అన్నపూర్ణ తిన్న పళ్ళెం వైపు ఏహ్యంగా చూసింది. పని మనిషి వస్తుంది కదా అనే ఉద్దేశంతో తాను తిన్న పళ్ళాన్ని కూడా అంట్ల గిన్నెల్లో వేసేసింది అన్నపూర్ణ. ఇప్పుడు అత్తగారు విసురులు విన్నాక తట్టుకోలేకపోయింది. అక్కడికి వెళ్ళి, మీరు లేవండి అత్తయ్య నేను తోముతానంది. ఆ మాట వినడంతోనే మారు మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. అలవాటు లేని పని అయినా ఎంతో ఓపిగ్గా గిన్నెలన్నీ శుభ్రంగా తోమి కడిగి బోర్లిచ్చింది అన్నపూర్ణ. అంతా అయ్యాక సావిత్రమ్మ వచ్చి గిన్నెలన్నిటి మీద పసుపు నీళ్లు చల్లి వంటిట్లోకి తీసుకెళ్ళింది. ఆమె చర్యను విస్తుపోయినట్టు చూసింది అన్నపూర్ణ. అలా ఎందుకు చేసిందో అర్థం కాక విజయ్ కుమార్ ఇంటికొచ్చాక చెప్పింది ఆ సంగతి. అంతా విని, ప్రతిదాన్ని ఇలా భూతద్దంలోంచి చూస్తావెందుకు పూర్ణ? పని మనిషి తోమి కడిగిన సామాన్లన్నిటి మీద అమ్మగాని వదినగానే ఇలాగే పసుపు నీళ్లు చల్లుతారు కదా, ఇందులో వింత ఉంది అన్నారు. అతడి మాటలు వింటూనే దెబ్బతిన్నట్టుగా చూసింది. అయితే విజయ్, పని మనిషి నేను ఒకటేనా ఇంట్లో? మా ఇద్దరికి ఏ భేదం లేదా అంది అన్నపూర్ణ తీవ్రంగా చూస్తూ. అప్పటికి బోధపడింది విజయ్ కుమార్కి తాను మాట్లాడిన దాంట్లో తప్పేమిటో. సారీ పూర్ణ, నిన్ను నొప్పించాలని కాదు నా ఉద్దేశం. పెద్దవాళ్ళు చాదస్తంతో ఏదో చేస్తూ ఉంటారు. మనం ఎలాగోలా సర్దుకుపోవాలే కానీ ప్రతిదాన్ని సీరియస్గా తీసుకోకూడదు. నీకు కాలేజీకి టైం అవుతున్నట్లుంది, తయారవు అన్నాడు తొందర పెడుతున్నట్టుగా. అతడెంత సర్ది చెప్పినా ఆ సంఘటన ముళ్ళులాగా అన్నపూర్ణ మనసులో నాటుకుపోయింది. ఇంకేం తర్కించకుండా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. వనజ పుట్టింటికెళ్ళి 2 రోజుల్లో వస్తానన్నది కాస్త వారం రోజులు అక్కడే ఉండిపోవలసి వచ్చింది. దానికి తోడు పని మనిషి కూడా ఎగ్గొట్టడంతో అత్తగారు ఎంత చిత్కరించుకున్నా మౌనంగా తన వంతు సాయం చేయసాగింది అన్నపూర్ణ. గత్యంతరం ఏమీ లేక సావిత్రమ్మ కోడల్ని అసింట అంటూ అదిలించేది కాస్త పూజ గది వంటగదిలోకి తప్ప మిగతా అన్ని గదులు తిరిగి శుభ్రం చేసేందుకు అనుమతించింది అన్నపూర్ణను. ఇంట్లో అంత అస్వస్థతగా ఉన్న కూతురికి మాత్రం ఏ పని చెప్పలేదు సావిత్రమ్మ. వసంత సాయం చేయాలని వచ్చిన కళ్ళతోనే గదిమి కూతుర్ని వెనక్కి పంపసాగింది సావిత్రమ్మ. ఆ రోజు ఆదివారం కావడంతో కాలేజీకి వెళ్లే పని లేదు గనక నిదానంగా పనులన్నీ చక్కపెట్టసాగింది అన్నపూర్ణ. రామనాథం కూడా కొంచెం తీరిగ్గానే పూజ గదిలోకి వెళ్ళాడు. పూజ చేసుకునేందుకు అక్కడ పళ్ళల్లో పూలు లేకపోవడం గమనించి, సావిత్రి, పూజకు నాలుగైదు పూలైనా కోసి పెట్టావు కావెందుకు అన్నాడు. అబ్బబ్బా, అన్నిటికీ ఒక్కదాన్నే చావాలి. ఆ పిల్ల చూస్తే పుట్టింటికి పోయి వచ్చిందే కాదు, ఈయన పూలో అని నన్ను కొరుక్కు తినేస్తున్నారు, నా ప్రాణం తోడేస్తున్నారు. అమ్మ వసంత, 4 పూలు కోసి మీ నాన్నగారికి ఇవ్వు అంది సావిత్రమ్మ విసుగ్గా. అబ్బా, నేను రికార్డ్ వర్క్ చేసుకుంటున్నాను,
చేస్తానని వచ్చినప్పుడేమో చేయనివ్వరు, ఇప్పుడు మధ్యలో లేవడానికి అవ్వదు, మీరే చేసుకోండి అంది వసంత విసుగ్గా. ఆ మాటలు విన్న అన్నపూర్ణ చకచకా పెరట్లోకి వెళ్ళి పూలు కోయసాగింది పూజ కోసం. భార్య కూతురు అలా విసుక్కోవడం చూసి తానే పూలు కోసుకుని తెచ్చుకుందామనే ఉద్దేశంతో పెరటి వైపు నడిచాడు. అక్కడ బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము అనే అన్నమాచార్య కీర్తనను పాడుతూ పూలు కోస్తున్న అన్నపూర్ణ అతడి కంట పడింది. చెప్పకుండానే తన పూజ కోసం పూలు కోస్తున్న కోడల వంక ఆప్యాయంగా చూశాడు. అన్నిటికంటే అతడిని బాగా ఆకట్టుకుంది అన్నపూర్ణ గొంతు నుండి వెలువడిన పాట. కుడి చేతిలో పూలందుకుంటూ, ఎంత బాగా పాడావు తల్లి, నీకు సంగీతం వచ్చా అమ్మా అని అడిగాడు ఆదరంగా. రాదండి, ఏదో విని నేర్చుకున్నదే అంతా. మా నాన్నగారికి రోజు పూజ కోసం పూలు కోసిస్తూ ఏదో పాడుకోవడం అలవాటైంది అంతే అంది అన్నపూర్ణ బిడియంగా చూస్తూ. అయితే ఏం తల్లి, ఎంతో శృతిబద్ధంగా ఉంది నీ పాట అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. మామగారి ఆప్యాయతతో కూడిన పలకరింపు మరుభూమిలో అమృతపు చినుకులాగా తోచింది అన్నపూర్ణకి. మరుసటి నుండి ఎవ్వరూ చెప్పకుండా మామగారి పూజ కోసం పూలు కోసి పూజ గది ద్వారం ముందు పెట్టసాగింది అన్నపూర్ణ. పూజ కోసం వెతుక్కోకుండా అన్నపూర్ణ చేస్తున్న పని రామనాథానికి ఎంతో నచ్చింది. అన్నపూర్ణ పట్ల ఒక రకమైన ఆత్మీయతా భావం కలిగింది అతడికి. చిన్న కొడుకు అన్నపూర్ణను పెళ్లి చేసుకుని వచ్చాక అతడికి కోడల మీద భార్యలాగా ఇష్టం లేదు. అలా అని కూడా ఇష్టం లేదు. భార్య పెట్టే ఆరడులు భరిస్తూనే ఇంట్లో వారికి ఏదో విధంగా దగ్గరవ్వాలని అన్నపూర్ణ పడే తపనను గమనిస్తున్నాడు అతను. తెలియకుండానే అన్నపూర్ణ మీద సానుభూతితో పాటు అభిమానం అంకురించింది అతడి మనసులో. గతంలో చిన్న చిన్న పనులు చేసి పెట్టమని కూతుర్ని పిలిచి చెప్పే రామనాథం పిలవకుండానే పనులు అందుకొంచేసి అన్నపూర్ణను చూసి ఎంతో ముచ్చట పడేవాడు. ఏ పని చెప్పినా విసుక్కునే కూతుర్ని పిలవడం మానుకుని అన్నపూర్ణకి చెప్పసాగాడు. కోడలి పట్ల ఉదాసీనంగా ఉండే భర్త ఆదరంగా మాట్లాడడం, పనులు చెప్పడం సావిత్రమ్మ భరించలేకపోయింది. పూజ మైల, ఆయనకి ఇలాంటివి నచ్చవు అంటూ అన్నపూర్ణని ఆమడ దూరంలో ఉంచాలని చూసిన సావిత్రమ్మకి మింగుడు పడేదే కాదు. తన ఇష్టాలను భర్త ఇష్టాలుగా చలామణి చేసుకుంటూ వచ్చింది ఇంతకాలం. అగ్నికి ఆజ్యం తోడైనట్టు వనజ అత్తగారికి తోడైంది. 7 జన్మలెత్తినా మన పుట్టుక విలువ దానికి వస్తుందా ఏమిటో. మామగారి మధ్య అంత వాత్సల్యం చూపిస్తున్నారంటూ ఇంకా ఆవిడలోని మత్సరాన్ని ఎగదోసేది. వసంతకి తన కాలేజీ, తన స్నేహితులు, సరదాలు తప్ప ఇంట్లో సంగతులు పెద్దగా పట్టేవే కాదు. తప్పిజారి వసంతతో అన్నపూర్ణ మాట్లాడాలని ప్రయత్నించినా తల్లి కనుసైగలు చూసి దూరంగా తప్పుకొని పోయేది వసంత. ఇక ఇంట్లో మిగిలిన వ్యక్తి వాళ్ళ పెద్ద కొడుకు సుధాకర్ ఇంట్లో జరిగే తంతంతా ఆడవాళ్ల వ్యవహారంలా ఎంచి ఏనాడు పట్టించుకోలేదు. అసలు కథానాయకుడు విజయ్ కుమార్ మాత్రం తన ఆలోచనలు, కోరికలు ఎలా నెరవేర్చుకోవాలి అని చూసేవాడే కానీ భార్య మనోభావాలను పట్టించుకుని తీర్చే ఓపిక, తీరిక అతడికి లేకపోయాయి. అందగత్తె అయిన అన్నపూర్ణను ఒకప్పుడు తన దారికి ఎలా తెచ్చుకోవాలా అని ఆరాటపడ్డాడు. తన వాక్చాతుర్యంతో, అభ్యుదయ భావాల ముసుగుతో చాలా తేలిగ్గానే అన్నపూర్ణని ఇంప్రెస్ చేసేశాడు. ఆ తర్వాత అన్నపూర్ణ వలన కలిసి రాబోయే ఆస్తి మీద అతడి దృష్టి పడినది. ఏదో కోర్టుకు వెళ్ళి వస్తున్నాడే కానీ పెద్దగా కేసులేవి అతడికి రాలేదు. అతడు కూడా తన ప్రాక్టీస్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ఏమాత్రం ప్రయత్నం కూడా చేయలేదు. పేరున్న లాయర్ దగ్గర జూనియర్గా చేరిన విజయ్ కుమార్ తన తోటి జూనియర్ లాయర్లలాగా తన నైపుణ్యాన్ని పదును పెట్టుకోవాలి అనే ప్రయత్నం ఎంత మాత్రం చేయలేదు. ఎంతసేపు తన వాక్చాతుర్యంతో భార్యని, ఇంట్లో వాళ్ళని బుట్టలో వేసుకునేందుకు మాత్రమే తన తెలివితేటలను ఉపయోగించేవాడు. తనకి అన్నపూర్ణకి జాయింట్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. నెల తిరిగేసరికి అన్నపూర్ణకు వచ్చే జీతం అందులో పడితే నచ్చినప్పుడు కావలసినంత డ్రా చేసి తీసుకునేవాడు భార్యకి చెప్పకుండానే.
ఆమెకు ఏనాడైనా పువ్వుల్లాంటివి తెస్తే ఏదో కొండందవి భుజానికి ఎత్తుకొచ్చినంతగా బిల్డప్ ఇచ్చేసేవాడు. కానీ అది కూడా భార్య సంపాదనలోంచే తెస్తున్నాడనే ఇంగిత జ్ఞానం అతడికి లేకపోయింది. తమ హనీమూన్ కోసం అన్నగారు ₹1,00,000 ఇచ్చినా ఏనాడు ఆ ప్రసక్తి తీసుకురాని విజయ్ కుమార్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది. అన్నపూర్ణకి ఇతడినేనా నేను వరించింది అని అనుకునేది ఒక్కొక్కసారి. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, పెళ్ళయ్యాక హనీమూన్కి ఎక్కడికి వెళ్ళారు అని స్నేహితులు ఎవరైనా ప్రశ్నించినప్పుడు జవాబు ఏమీ చెప్పలేక మౌనం వహించేది. క్యాంపస్లో తన దర్శనం కోసం పడిగాపులు కాచి నువ్వే నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను జీవించలేను అనే ప్రేమ పాఠాలు వల్లిస్తూ వెంటబడిన విజయ్ కుమార్ ప్రవర్తనకి, పెళ్ళై అత్తారింటికి వచ్చాక ఇప్పుడున్న అతని ప్రవర్తనకు ఏ మాత్రం పోలిక లేక తల్లడిల్లిపోయేది అన్నపూర్ణ. ఇదా నేను కోరుకున్న జీవితం? దీనికోసమేనా నేను తల్లిదండ్రులను, అన్న వదినలను అంత క్షోభకి గురిచేసింది అని అనుకునేది విరక్తిగా. ఒకరోజు హడావిడిగా కోర్టు నుంచి వచ్చాడు విజయ్ కుమార్. అప్పటికి 10 నిమిషాల ముందే అన్నపూర్ణ కాలేజీ నుంచి వచ్చింది. సాధారణంగా విజయ్ కుమార్ ఆ సమయంలో ఎప్పుడు ఇంటికి రాడు. కోర్టు అయ్యాక క్లబ్కి వెళ్ళి స్నేహితులతో కాలక్షేపం చేసి రాత్రి 9 గంటలు దాటాక తాపీగా ఇల్లు చేరతాడు. అలాంటిది వస్తూనే భార్య చేతికి తాను తెచ్చిన పువ్వులు, స్వీట్స్ అందించాడు. అతడి మొహం ఆనందంతో వెలిగిపోవడం గమనించి, ఏంటి విశేషం, ఈరోజు ఇంత హుషారుగా ఉన్నావు అని అడిగింది అన్నపూర్ణ నవ్వుతూ. ఏం లేదోయ్, మన పెళ్ళయ్యాక ఎక్కడికి వెళ్ళలేదు కదా, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫ్యామిలీస్తో టూర్ ప్లాన్ చేస్తుంటే నేను వస్తానని అన్నాను. ఎలాగో నెక్స్ట్ వీక్ నుంచి వేసవి సెలవులే కదా, మాకు కూడా కోర్టుకి సెలవులే, అందుకని అందరం కలిసి టూర్ ప్లాన్ చేశాం, ఏమంటావు అన్నాడు విజయ్ కుమార్ సుతారంగా భార్య బుగ్గ మీద చిటికేసి. భర్త ప్రతిపాదన వినడంతోనే అన్నపూర్ణ మనసులో ఒక సంతోష కెరటం ఎగిసిపడింది. ఈ నిర్జీవమైన వాతావరణం నుంచి కొన్ని రోజులైనా విశ్రాంతి దొరుకుతుంది అని అనుకోగానే చాలా ఆనందంగా అనిపించింది ఆమెకు. అందుకే సంతోషంగా అతడి వంక చూస్తూ, ఎక్కడికి వెళ్తున్నాం అయితే అంది ఆసక్తిగా. కాశ్మీర్ వెళ్తే బాగుంటుంది అని అంటున్నారు అంతా. వెళ్ళేటప్పుడు ఫ్లైట్లో శ్రీనగర్ వెళ్ళిపోదాం, డైరెక్ట్గా వచ్చేటప్పుడు ఢిల్లీలో ఆగి చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి తాపీగా ట్రైన్లో తిరిగి వచ్చేద్దాం, ఇది ప్లాన్, నీకు ఓకే కదా అన్నాడు విజయ్ కుమార్. డబుల్ ఓకే అంది అన్నపూర్ణ ఉత్సాహంగా. ఈ ప్రోగ్రాం మాట వినగానే అన్నపూర్ణ మనసు మబ్బుల్లో తేలిపోతున్నట్టుగా అయింది. జీవితంలో ఒక్కసారైనా కాశ్మీర్కి వెళ్ళాలని, ఆ అందాలను చూడాలని కోరికగా ఉండేది అన్నపూర్ణకు. అది ఇలా నెరవేరుతున్నందుకు, ఆ సుందర ప్రదేశాలను భర్తతో కలిసి చూడబోతున్నందుకు ఎంతో సంబరంగా ఉంది ఆమెకు. ఆ రాత్రి భోజనాల దగ్గర తమ ప్రోగ్రాం గురించి తల్లితో చెప్పాడు విజయ్ కుమార్. ఇప్పుడు అంత ఖర్చు అవసరమంటావా విజయ్? ఈవిడను ఇప్పుడు విమానంలో తిప్పకపోతే ఏమవుతుందట, ఆ వెళ్ళేదేదో ట్రైన్లో వెళ్ళొచ్చు కదా అంది సావిత్రమ్మ చిరాకు పడుతున్నట్టుగా. అమ్మా, కారణం లేకుండా నేనేది చేయనని నీకు కూడా తెలుసు కదా, చూస్తూ ఉండు, దీని రిజల్ట్ ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు విజయ్ కుమార్. ఏమిటో అంత గొప్ప కారణం చెప్తే విని నేను సంతోషిస్తాను కదా అంది దీర్ఘాలు తీస్తూ. కొన్ని ముందుగా చెప్తే థ్రిల్లు ఉండదులే అమ్మా, వేచి చూడు, అంతా నీకే తెలుస్తుంది. సరే, అదంతా ఎందుకు కానీ ఒక 50,000 ఇలా ఇవ్వు, టికెట్స్ రిజర్వ్ చేయించాలి అన్నాడు విజయ్ కుమార్. ఒక్కసారి అంత డబ్బు అడిగితే ఎలా రా? ఆ మధ్య బంగారం కాస్త చవకగా ఉందని చెల్లాయికి గాజులు, గొలుసు చేయించాను. ఎంతైనా పెళ్ళి కావలసిన పిల్ల కదా, 4 నగలుంటే హంగుగా ఉంటుందని అలా చేశాను. నా దగ్గర ఇంకా 30,000 ఉన్నాయి మరి అంది సావిత్రమ్మ నసుగుతున్నట్లుగా. ఎలా మరి, డబ్బు చాలదే అన్నాడు విజయ్ కుమార్. అంతేగాని పూర్ణ డబ్బులు పెట్టి చెల్లాయికి నగలు చేయించావు ఎందుకు అని తల్లిని అడగలేదు. ఎందుకంటే అతడు తల్లి మనస్తత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడు కనుక. ఆ రాత్రి పడుకునే ముందు భార్యతో అన్నాడు, మన ప్రయాణానికి డబ్బులు చాలేటట్టు లేవు పూర్ణ,
ఏం చేయాలో పాలుపోవడం లేదు అన్నాడు భార్య ముంగురులు సవరిస్తూ. ఆ మాట వింటూనే నిరాశపడిపోయింది అన్నపూర్ణ. సాయంత్రం కాశ్మీర్ ప్రయాణం గురించి విన్న దగ్గర నుంచి ఆమె మనసు ఆనందంతో ఉరకలు వేస్తోంది. ఈ మాట వినగానే నిరాశ మేఘాలు కమ్మేశాయి. అంతలోనే తేరుకుంటూ, మా అన్నయ్య మన హనీమూన్ కోసం 1,00,000 రూపాయలు ఇచ్చాడు కదా, అవి చాలవా అంది అన్నపూర్ణ అమాయకంగా అతడు వంక చూస్తూ. ఇంకా డబ్బులు ఎక్కడున్నాయి? ఎన్నాళ్ళు మన ఇద్దరం ఇంట్లో కూర్చొని తిన్నాంగా, ఎలా వస్తుంది అదంతా? అమ్మ ఎలాగో బాధపడి 30,000 సర్దింది, కనీసం మరో 20,000 కావాల్సి ఉంటుంది అని అంతలోనే ఏదో గుర్తుకొచ్చిన వాడిలాగా భార్య వంక చూస్తూ, నీ జీతం బ్యాంకులోనే ఉంది కదా, అది డ్రా చేద్దాం అన్నాడు ఉత్సాహంగా. అది మాత్రం ఎంత ఉందని? అడపా దడపా ఇంట్లో ఖర్చులకు కావాలంటూ డ్రా చేస్తూనే ఉన్నావు కదా అంది అన్నపూర్ణ. ఆ మాట వింటూనే చెర్రున్న లేచాడు అతను. అయితే ఏంటి, నీ డబ్బులన్నీ నేను వాడేసుకుంటున్నానంటావా? అవునులే, నీ దృష్టిలో నేను చెట్టు కింద ప్లేడర్ని కదా, ఏమైనా అంటావు అన్నాడు విసురుగా. ఎందుకు విజయ్ అలా మాట్లాడతావు? నేనిప్పుడు ఏమన్నానని? నీ సంపాదన గురించి నేను ఎప్పుడైనా ఎత్తానా? అసలు బ్యాంకులో ఉన్నది చాలదేమో అనే అనుమానంతో ఆ మాట అన్నాను అంది అన్నపూర్ణ నొచ్చుకుంటున్నట్టుగా. లేదులే, నీ మనసులో ఉన్నదేమిటో నాకు తెలుసు. నీ డబ్బు ఇవ్వడం ఇష్టం లేకే కదా ఈ గోలంతా. నేనే ఎవడి కాళ్ళు గడ్డమో పట్టుకుని డబ్బు తెస్తాను అన్నాడు తీవ్రంగా అన్నపూర్ణ వంక చూస్తూ. ఏంటి విజయ మాటలు? నీ డబ్బు నా డబ్బు అని ప్రత్యేకంగా ఆలోచించే మాట అయితే బ్యాంక్ అకౌంట్ జాయింట్గా ఎందుకుంటుంది? ఏదో సరదాగా టూర్ ప్లాన్ చేసుకున్నాం, ప్లెజెంట్గా ఉన్న వాతావరణాన్ని ఎందుకు పాడు చేసుకోవడం? రేపు బ్యాంకుకి వెళ్ళి ఎంత డబ్బు ఉందో చూసి డ్రా చేసి తెద్దాం అంది అన్నపూర్ణ అనునయంగా. అప్పటికాని అతడి అహం శాంతించలేదు. సరే అలాగే చేద్దాం అన్నాడు నిద్రకు ఉపక్రమిస్తూ. ఆ విధంగా టూర్ వెళ్ళగలుగుతున్నందుకు కొంచెం ఊరటగా అనిపించింది అన్నపూర్ణకు. కొడుకు కోడలు టూర్కి వెళ్తున్నారని విని రామనాథం విజయ్ కుమార్ చేతికి 10,000 ఇచ్చాడు. మీ పెళ్ళికి నేనేమి చేయలేకపోయాను, ఏదో నాకు తోచింది ఇస్తున్నాను, క్షేమంగా వెళ్ళిరండి అన్నాడాయన కొడుకు కోడలి వంక ప్రేమగా చూస్తూ. ఎలాగైతేనే విజయ్ కుమార్ అన్నపూర్ణలు కాశ్మీర్ టూర్కి బయలుదేరారు. అందరూ కలిసి విశాఖపట్నం నుండి ఢిల్లీ వెళ్ళి అక్కడ మరో ఫ్లైట్ ఎక్కి శ్రీనగర్ చేరుకున్నారు. శ్రీనగర్లో అడుగు పెట్టగానే మరో లోకంలోకి అడిగిపెట్టినట్టుగా అనిపించింది అందరికీ. అన్నపూర్ణకైతే ఆ వాతావరణాన్ని చూడగానే చిన్న పిల్లలాగా గంతులు వెయ్యాలి అని అనిపించింది. ఎటు చూసినా తెల్లని మంచు, దూరంగా ఎత్తుగా టీవీగా మెరిసిపోతున్న హిమన్నగాలు, రంగురంగుల గులాబీ తోటలతో రకరకాల పూలతో నిండి ఉన్న షాలిమార్ గార్డెన్స్ చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా అనిపించింది అందరికీ. చుట్టూ పర్వతాలు, మధ్యలో అందమైన సరస్సు, ఆకాశాన్ని అంటినట్టుండే ఎత్తైన చెట్లు, ఆ చెట్ల మీద నివసించే వింత వింత రంగులతో రకరకాల పక్షులు, అవి చేసే సందడితో ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని చూడడంతో అందరికీ మనసు నిండిపోయినట్టుగా అనిపించింది. అక్కడి టూరిస్ట్ గైడ్ చెప్పిన వివరాలన్నీ విన్నాక మిగతా యాత్రను కుదించుకుని ఎక్కువ రోజులు అక్కడే గడపాలని అంతా తీర్మానించుకున్నారు. కాశ్మీర్ అంటే శ్రీనగర్ లోయ, డాల్ లేక్, అమర్నాథ్ యాత్ర, వైష్ణవీదేవి దర్శనమే కాదని చాలా సుందర ప్రదేశాలు, చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయని వినడంతోనే అందరికీ చాలా కుతూహలం కలిగింది అవన్నీ చూడాలని. తెచ్చుకున్న డబ్బులు సరిపోతాయో లేదో అనే భయంతో స్టార్ హోటళ్లలో దిగడం మానేసి స్థానికులు పర్యాటకుల కోసం తమ ఇళ్లలో ఏర్పాటు చేసిన అతిథి గృహాల్లో దిగిపోయారు. వారు పెట్టిన పరోటాలు, కాశ్మీరీ ప్రత్యేకమైన రుచులతో చేసి పెట్టిన వంటకాలను ఎంతో ఇష్టంగా తిన్నారు. హోటల్లో దిగడానికి బదులు ఇలాంటి అతిథి గృహాల్లో దిగినందుకు తమని తామే అభినందించుకున్నారు. శ్రీనగర్కి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతనాగ్ జిల్లాలోని కోకెర్నాగ్, బూడ్గామ్లోని
చాబల్ గురించి వినడంతోనే అక్కడికి బయలుదేరారు. అక్కడ ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తుంటే మాట రాని వారిలాగా మైమరచి చూశారంతా. కాశ్మీర్ గురించి చెప్తున్నప్పుడు డాల్ లేక్ గురించి, గుల్మార్ గురించి, కుంకుమ పూల తోటల గురించి, యాపిల్ తోటల గురించి అందరూ ప్రముఖంగా చెప్తూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది అందరికీ గుల్మార్ కంటే అందమైనది బుద్గామ్ జిల్లాలోని దూదిపత్రి అని. తెల్లని మంచు కొండల మధ్య రంగురంగుల అడవి పూలు, పచ్చని పచ్చిక బయళ్ళు, ఆకుపచ్చని కొండలు, అందమైన అడవి, గుర్రాలు, హోరుమనే శబ్దంతో ప్రవహించే నదులు, ఎటు చూసినా ఏదో తెలియని ఆకర్షణతో చూసేవారిని మంత్రముగ్ధుల్ని చేసింది ఆ లోయ సౌందర్యం. ఆ తర్వాత శ్రీనగర్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాండేర్ బాలే జిల్లాలో ఉన్న నర్నాగ్లోని 8వ శతాబ్దపు అతి పురాతనమైన దేవాలయ సముదాయాలు ఉన్నాయి అంటే చూసేందుకు వెళ్ళారు. కేవలం రాళ్లను ఒకదాని పక్కన ఒకటి చేర్చి కట్టిన దేవాలయాలు అవి. ఎన్నో విదేశీ దాడులకు తట్టుకొని నిలబడిన మందిరాలు కాలక్రమేణా ఇలా శిథిలమైపోయాయని విని అంతా ఎంతో బాధపడ్డారు. ఆ దేవాలయాలు వాంగత్ నదీ తీరంలో ఉన్నాయి. కాశీలోని గంగానదిని ఎంత పవిత్ర తీరంగా భావిస్తారో అలాగే ఆ ప్రాంతం వారంతా వాంగత్ నదిని అంత పవిత్రంగా భావిస్తారు. మరణించిన వారి అస్థికలను ఇక్కడ కలిపితే వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని భావిస్తారు. అది విన్నాక అందరూ ఆ నీటిని కళ్ళకద్దుకొని తలలపై చల్లుకున్నారు. చూసిన ప్రాంతాల వివరాలను నోట్ చేసుకుంటూ తమకు కనువిందు చేసిన ప్రదేశాలను అన్నిటినీ కెమెరాల్లో బంధించారు. కాశ్మీరీ సాంప్రదాయకమైన వస్త్రధారణలో కుంకుమ రంగు చెంపలతో చారడేసి కళ్ళతో ముగ్ధ మనోహరంగా ఉన్న కాశ్మీరీ పడుచుల మీద నుండి చూపులు తిప్పుకోలేకపోయారు వాళ్ళు. వెళ్ళిన వాళ్ళందరూ కాశ్మీరీ డ్రెస్సులు వేసుకొని ఫోటోలు దించుకున్నారు. బోట్ హౌస్లో ఎక్కి డాల్ లేక్ సరస్సు మీద ప్రయాణం చేస్తూ మురిసిపోయారు. భూతుల స్వర్గమైన కాశ్మీర్లోని లోయల్లోని అందాలను చూసేందుకు 2 కళ్ళు చాలలేదు ఎవరికి. చూడవలసినవన్నీ చూశాక షాపింగ్ చేశారు. రకరకాల చెక్క పరికరాలు, వాటి మీద చెక్కిన నక్షీలు ఎంతో నచ్చాయి అందరికీ. అన్నపూర్ణ బొమ్మరిల్లు లాంటి చెక్క ఇంటిని, నెమలి ఆకృతిలో ఉన్న బొమ్మను కొంది. చూసేందుకు షోపీస్లా ఉన్న నెమలి బొమ్మ పెంచెలో 5 పిడిబాకులు అమర్చి ఉన్నాయి. చెప్తే తప్ప అవి కత్తులు అని ఎవ్వరూ గుర్తించరు. పురివిప్పిన నెమలి ఎంత బాగుందో అంటారు చూపరులు అంతా. అన్నపూర్ణ కొన్న బొమ్మను చూసి భలే ఉంది ఇది, ఎక్కడికి వెళ్ళినా మంచి ఆర్ట్ పీసులు పట్టేస్తారు మీరు, ఇలాంటిది మరో పీస్ ఉంటే బాగుండునా అంటూ ఆ బొమ్మని అటూ ఇటూ తిప్పి చూసింది విజయ్ కుమార్ స్నేహితుడి భార్య మాలతి. అలా తిప్పుతూ దీని మెడ చాలా వెరైటీగా ఉందే అంటూ పరిశీలనగా చూస్తూ అరే ఇది కూడా కదులుతోంది అంటూ మెడ పట్టుకొని బయటకు లాగింది. ఆ మెడకే అమర్చి ఉన్న ఫోర్క్ బయటకు వచ్చింది. అది చూసి భలే గమ్మత్తుగా ఉందే ఇది అని అంతా మెచ్చుకున్నారు. ఆ తర్వాత తండ్రికి మామగారికి హ్యాండ్ స్టిక్స్ తీసుకుంది అన్నపూర్ణ. తన అన్నయ్య రాజారావుకి, బావగారైన సుధాకర్కి నెహ్రూ కోట్లు తీసుకుంది. తల్లికి, అత్తగారికి, వదినకి, తోటి కోడలికి అందమైన పనితనం కలిగిన కాశ్మీరీ శాల్వాలు, ఆడపడుచు వసంతకి ఎంబ్రాయిడరీ చేసిన సిల్క్ చుడిదారు తీసుకుంది. ఆ పైన ముఖ్యమైన స్నేహితులకు చిన్న చిన్న బహుమతులు కొంది. అన్నపూర్ణ ఏం కొన్నా చిరునవ్వుతో చూస్తూ మౌనంగా బిల్లు చెల్లించసాగాడు విజయ్ కుమార్. చూడండి ఆ విజయ్ కుమార్ని, భార్య ఏం కావాలన్నా కాదనకుండా అన్నీ ఎలా కొనిస్తున్నాడో, ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడో. మీరు ఉన్నారు ఎందుకు, ఏం కొనమన్నా ఖర్చు ఖర్చు అంటూ వెనక్కి లాగుతారు అంది విజయ్ కుమార్ స్నేహితుడి భార్య రాగిణి. వాడికి మనలాగా ఏ బాదరబందీ లేదు, నిన్నగాక మొన్నే పెళ్ళయింది. ఆ పైన లక్షలకి లక్షలు కురిపించే అత్తవారు ఉన్నారు. అందువల్ల కాశ్మీర్ అంతా కొనేస్తాడు. మరి మనకలా కాదు కదా, పిల్లలు
మనం ఈ వచ్చే ఆదాయంలోనే బ్రతకాలి అన్నాడు. భర్త ఇచ్చిన జవాబుతో దిమ్మ తిరిగిపోయింది రాగిణికి. దాంతో నోరెత్తలేదు ఇంకా. ఆ మాటలు చెవినబడిన అన్నపూర్ణ ముఖం కొంచెం వాడిపోయింది. నేనంత విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నానా అని అనుకుంది ఒక్క క్షణం. అది చూసిన మాలతి ఓదార్పుగా అన్నపూర్ణ భుజం తడుతూ, ఆవిడెప్పుడు అంతే అన్నపూర్ణ గారు, ఉన్నదాంతో తృప్తి పడకుండా పక్కవాళ్ళు తనకంటే ఏదో ఎక్కువగా పొందుతున్నారు అనే బాధపడుతూ ఉంటుంది. నెలకి 1-2 సార్లైనా షాపింగ్కి వెళ్ళి ఊళ్ళోకి వచ్చిన చెత్త అంతా కొంటున్నా ఇంకా ఏదో తక్కువైందని వాపోతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. నెలకి 1-2 సార్లైనా దేనికో దానికి వాళ్ళ ఆయన్ని ఇలా సాధిస్తూనే ఉంటుంది అన్నదామె. ఆ మాటలు విని కొంచెం స్థిమితపడింది అన్నపూర్ణ. వద్దంటున్నా వినకుండా విజయకుమార్ అన్నపూర్ణకి కాశ్మీరీ వర్క్ ఉన్న సిల్క్ చీర కొన్నాడు. ఇప్పటికే చాలా చీరలున్నాయి కదా విజయ్, ఇప్పుడెందుకు ఎంత ఖరీదైన చీర అంది అన్నపూర్ణ. అందరికీ అన్నీ కొన్నావు, కానీ నీకోసం ఏమైనా తీసుకున్నావా పూర్ణ? మొదటిసారి మన ప్రేమ యాత్రకి వచ్చాం, ఉండని తీపి గుర్తుగా ఈ నీలిరంగు చీర కట్టుకుని ఆ తెల్లని మంచు మీద నువ్వు నడుస్తుంటే మబ్బు కన్యలాగా ఉంటావు. అలా ఊహించుకుంటేనే ఎంతో థ్రిల్లింగ్గా ఉంది నాకు. రేపు ఈ చీర కట్టుకుని నువ్వు అలా తిరుగుతూ ఉంటే ఎలా ఉంటావో కదా అన్నాడు విజయకుమార్ తమకంగా భార్య వంక చూస్తూ. చాలా రోజుల తర్వాత ఒకప్పుడు తనను ఎంతో అపురూపంగా ఆరాధించిన ప్రేమికుడు విజయకుమార్లో కనిపించాడు. ఆ రోజు అన్నపూర్ణకి మనసంతా ఆనందంతో నిండిపోగా థ్యాంక్ యూ అంటూ అతడి చెయ్యిని ప్రేమగా నొక్కి వదిలేసింది. అతడు కొన్న చీరని అపురూపంగా అందుకుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామా? మరి ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లను కూడా చూడండి. అలాగే ప్రతిరోజు సాయంత్రం ఒక సస్పెన్స్ కథతో మీ ముందుకు వస్తున్నాను. మరి ఆ కథని కూడా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.